వాళ్ళు తొక్కుతారనే భయం ఉంది ఇక్కడ. ఇంకోటి అదానీని తోసేస్తే కనుక రేపు పొద్దున ఇంకో పారిశ్రామికవేత్త ఒక్కడు కూడా రాడు ఇక్కడికి. ఆ భయం ఉండి వీళ్ళంతటి వీళ్ళు తగ్గడం తప్పించి అదానీ విషయంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు గారు మాట్లాడట్లా, లోకేష్ మాట్లాడట్లా, మీడియా మాట్లాడుతుంది. డైరెక్ట్గా వాళ్ళు బ్లేమ్ గేమ్ నడిపించోట అక్కడే వెనక్కి తగ్గల నడుస్తూనే ఉన్నాయి. కానీ అంటే ఇది కోర్టుకి వెళ్ళడం ఈ విషయాల్లో ఒక రకంగా అది సరైన స్టెప్ ఈ పెద్ద లెక్కలోకి తీసుకునేది ఉందండి, నడుస్తుంది. అదో ప్రయత్నం, చిన్న ప్రయత్నం. అది ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఈ ఒడిదుడుకులు, ఈ ఎదురు దెబ్బలు తగులుతానే ఉన్నాయి ఇప్పటికీ. ఇప్పుడు ప్రస్తుతం ఆయన చేస్తున్న ఈ ధర్నాలు ఇప్పుడు 2 నిరసనలు, వీటితో ఏమన్నా మార్చుకున్నారా, పందా మార్చుకున్నారని అనుకోవచ్చా? కలిసి వస్తుందా కాలం? బేసిక్గా ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిరూపించుకోవాలా. గతంలో నిరూపించుకున్నది లేవు. 14-19 మధ్యలో అప్పుడప్పుడు నిరసన దీక్ష చేసేవాడు. ఈ దఫా అయితే కాస్త యాక్టివిటీ సీరియస్ చేశాడు. కాకపోతే ఇప్పటికీ మళ్ళీ అదే స్టైల్ పోతున్నాడు ఆయన. జనం ఆయన రావాలి కదా. ఇప్పుడు ధర్నా చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం చేశారు. ఓ చోటకి తనెళ్ళి కూర్చో, ఓ పొలాల దగ్గర కూర్చో ఓ చోట, అక్కడ పబ్లిక్ చూడు. రెండోది కరెంట్ ఛార్జీలు, ఓ చోట నువ్వు కూర్చుని 4 బిల్లులు పట్టుకుని చెప్పు, అక్కడ మాట్లాడు. అప్పుడు కదా నడిచేది. జనంలోనే తిరిగినటువంటి మనిషి వెగట పుట్టిందో ఏంటో తెలియదు. జనంలో కూర్చోవాల్సిన టైంలో మీరందరూ కూర్చొని నేను వెనక నుంచి స్టేట్మెంట్ ఇస్తానంటే ఏంటి ప్రయోజనం? అయితే సరే, ఈయన లెక్క ఎట్లా ఉంటుందంటే వైసీపీ వాళ్ళ లెక్క, చంద్రబాబు కూడా మొదటి 2-3 ఏళ్ళు రాలేదు కదా అనేసి. చంద్రబాబు మొదటి 2-3 ఏళ్ళు పెద్దగా యాజిటేషన్స్ కూడా చేసింది ఏం లేదు. తర్వాత నుంచి ఏం చేసుకొచ్చాడు ఆయన. ఓ రకంగా చెప్పాలంటే ఈయనకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ యాజిటేషన్ చేశాడు అప్పట్లో. కాబట్టి కాన్సెప్ట్ డిఫరెంట్. నీకు అక్కడ ప్రతిపక్షం ఎవరో ఒకళ్ళు ఉన్నారు జగన్కి. చంద్రబాబు ప్రతిపక్షం ఎవరు లేరు, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షం ఇప్పుడు ఏకైక ప్రతిపక్షం నువ్వు ఒక్కడవే. కమ్యూనిస్టులు అనుకూల పక్షమే, కాంగ్రెస్ అనుకూల పక్షమే. ఆల్రెడీ జనసేన భారత